ఏమయ్యా దగ్గు బాగా వస్తుంది కాదే? ఏం కాదే, అదే తక్కువ అవుతుంది. ఈ నెలనన్నా పింఛన్ పైసలు వస్తే తావు కన్నా పోదామయ్యా. అయ్యో అయ్యో బాగా దగ్గుతుంది కాదే. భవానీ భవానీ ఏం చెప్తాను ఇది? చిట్టి కొన్ని నీళ్ళే బిడ్డ, తాతకు బాగా దగ్గుతుంది. తెస్తుంది నీకెందుకే ఈ పనులన్నీ? అసలకే వాళ్ళకి ఆరోగ్యం మంచి ఉండలేదు, దగ్గుతారు ఉంచుతారు అంత గలీజ్గా. నడు లోపలికి. నేనే పోయి తీసుకొస్తా. అరే కొడుకా, బాపుకు బాగా దగ్గొత్తందిరా. దగ్గులెత్తే నేనేం చేయాలి? గట్లంటున్నావు ఎందుకు కొడుకా? బాపుకు రాంగ గోళీలు దేరా. మాదెత్తది ఊకే నన్ను గొడవకుర్రి. గోళీలు దే అద్దే ఇద్దే అని దగ్గులెత్తుంది, గోళీలు తెత్తే అద్దే ఇద్దే అని ఊకే. ఎప్పుడు ఏదో ఒడితే ఏమైంది గంత కోపంగా వస్తున్నావు? ఇప్పటిదాకా నాతో అయింది, ఇక ఇప్పుడు నీతో మొదలు. ఛీ, ఇంత మనసు అట్ట కూడా వెళ్తాను ముసలోళ్ళు. నువ్వు ఒరి తలగే ఖరాబ్ వేసుకోకే కదా తోటి ఊకే. నేను బయటకు వెళ్తా. ఎప్పుడు పోతుందో ఏమో ఈ పీడ మాకు. ఎప్పుడు దగ్గుడు అది ఇది, ఆ గోళీలు ఈ గోళీలు. ఛీ, మా గండనే మోపై. ఊకాలకు నన్ను పెట్టుకోకే. టైంకి తిని సపరేట్గా అనుకో. చూడే గట్లా అంటాను. ఎద్దోల తినుడాయే ముద్దోల వండుడాయే. పిల్లది ఏడికెళ్ళి అరుగుతుంది. గడా గన్ని బోళ్ళున్నాయి, తోముతేంది? సరే బిడ్డ తోముతనే. పో తోంపో. నువ్వు కాసేపు పండుకో అయ్యా. గడా గిన్నెలు ఉన్నాయట, తోమేసత్తా. బుక్కడంతా బువ్వెత్తు పా బిడ్డ, పానం అంతా గావరైతుంది. మామ కూడా పొద్దర్సుంది, ఏం తినలేదు. కడుపంతా కొట్టుకపోతుందా? తెల్లారి ఎంతసేపు అయిందని ఆకలి కాడానికి? ఆగు, ఇంకా వంట కాలే. నీ కొడుకొచ్చినాక పెడతా. ముద్దోలే నీడకేమంటాడు కదా, ఆకలి అవుతుందా ఇప్పుడే? పని పెట్టుకుని వచ్చినా నేను టైమింగ్కి వస్తా అంటే వచ్చినాక రానిద్దారా? ఉండమని అక్కడ అన్నం తినత్తా. సరే భవానీ అన్నం పెట్టే. పానం అంతా గవర్ అవుతుంది. కూడలు బుక్కడంతా అన్నం పెట్టు అనే
కొడుకు వచ్చినట్టు అయ్యా పెడుతుంది కావచ్చు. అవని అలాగ వేసినావు ఆయన ఇంకేయలే మీ అవ్వ అప్పుడే మొత్తుకున్నది గావరా గావరా అని. నువ్వు వచ్చినాక పెడదామని ఆగిన. అదేం దేశరా పో తప్పుతుందా ఇక మా అయితే కానీ నువ్వైతే తిను. అలా కడుపుకే ఎత్తుకపోతుందా? అంతగా దీన్ని ఏం పని వాళ్ళకి కొడతారు? తెస్తాంది. నువ్వు కూడా ఏమో తినపినావు. నువ్వైతే తిను తింటది. నువ్వు తినవే. నువ్వు తినయ్యా నేను తింటా కానీ. అయ్యో నీళ్ళు ఇవ్వలేదా అయ్యా? అరే కిషను ఓ కొడుక బాబుకు దగ్గు బాగా నీళ్ళు ఇవ్వండి. తిండి కూడా ప్రశాంతంగా తినడియరు. అయ్యో ఏం పుట్టింది తిన్నాడు దగ్గర తినేనా మెల్ల తింటే పుట్టింది. కొన్ని నీళ్ళే కొడుక బాబు బాగా దగ్గర ఆగయ్యా. తాగు ఎత్తుకోపోతున్నా మెల్ల తింటే ఏమైంది? మెల్లగయ్యా కొడుక బాబుకు దగ్గుతోని అన్నం కూడా తినత్తలేదు. పొద్దుగా అలా గోళీలు తెమ్మన్నా తెచ్చిన వారా. నా టెన్షన్ పడి మర్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తా తెత్తది. మర్చిపోకు బిడ్డ. సరే మెల్ల తిను కూడా గుంకపోయాడు వాడికి. చూసినవా అయ్యా ఆడు గోళీలు తెస్తాడు అనుకుంటే గోళీలు మర్చిపోయి వచ్చిండట. నీకు దగ్గెట్ట తక్కువైతుందయ్యా. రేపు పింఛన్ పైసలు వస్తాయి నాకు. మనమే దావకాళ్ళ పోదాం. ఇక ఆడు మనకు చూపించేటట్టు లేడయ్యా. మమ్మీ తాత వాళ్ళని హాస్పిటల్కి తీసుకుపోదామా? తాతకు బాగా దగ్గుతుంది కదా. చిన్న పోర్వి చిన్న పోర్ లెక్కుండు. నువ్వు నాకు చెప్పేదానివైనవా? అట్లా కాదు మమ్మీ, తాతకు బాగా దగ్గుతుంది. వాళ్ళు చెప్పలేక నీతో చెప్పిపిస్తురానే. పో పోయి చదువుకోపో. ఏమయ్యా అయ్యా పింఛన్ పైసలు ఇస్తానట పోయి తీసుకొస్తాగా మళ్ళా పోయింది. మెల్లమెల్లగా పోయే ముందుగానే నీ కాలు నొప్పులు ఉన్నాయి. సరే ఇంట్లో పని అనేసరికేమో సాత కాదు. మోకాలు నొత్తన్నాయి, నడుగు నొత్తంది, పెయ్యి అంతా నొత్తంది అంటది. పింఛన్ పైసలు అనేసరికేమో ఎగేసుకొని ఉరుకుతుంది. ఓ పింఛన్ పైసలు అయితే తీసుకురా, నీ సంగతి చెప్తా. ఏ ఇగో లే, మీ అమ్మ పింఛన్ పైసలకేంది, నువ్వు చిట్టి పైసలు కట్టాలన్నావు కదా, లేచి తయారుగా. ఆ పైసలు తెచ్చినాక ఆ చిట్టి పైసలు కట్టద్దు. సరే లే. లేచినవా అయ్యా? పింఛన్ పైసలు వచ్చినాయి, దావకన్నా పోదాం పా అయ్యా. పోదాం పాయ ఆనంతా చెత్తుకొత్త అవుతుంది.
6 రోజుల నుంచి దగ్గ పడుతుంది. ఇంత కూడా తక్కువ అయితే లేదు. ఇంత ఏమన్నా చల్లబడిపోదాం. అయితే బుక్క కూడా లోపలికి అది ఎట్లనే తినండి ఎట్లుంటారు చెప్పు. పైసలు అమ్మ నా దగ్గర పైసలు ఎక్కడిరా? కథలు పడుతున్నావు అమ్మ, నాకు అర్థం కాదు. చచ్చిపోయేదానికి వచ్చిర్రు అవతలాడుతున్నావు. నా దగ్గర ఎక్కడి కొడుక పైసలు? నువ్వు పెంచిన కొంగ చూసింది, అది రాంగా చూసింది, చెప్పింది నాకు. అక్కయ్య బాపును దావకనకు తీసుకుపోతారా? నేను శక్తి కట్టాలి. వచ్చిన పెంచిన పైసలు పడుకోపోయి కడతా కదా నెలకు. ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? నేను తీసుకుపోతా దావకాలకు. అబ్బా నాకు కొట్టిన పేరు రావద్దు చెప్తున్నా. అబ్బాయను చక్కగా ఇచ్చినాడు కాదు మీరు అంతే. పైసలు ఇచ్చేయ ఇగో కొడుక ఏం చేయలేము. పింఛన్ పైసలు వస్తే దావకనకు తీసుకుపోతాను ఆశపడ్డయ్యా. ఉన్న పైసలు వాడుకుంటూ వీడు నిన్ను దావకనకి ఎట్లా తీసుకుపోవాలి? ఏమైంది? మళ్ళా జ్వరం వచ్చిందానే? 4 రోజులకి తినచ్చు కదా. ఇక అచ్చే జ్వరం చెప్పొద్దా? ఇంటి నిండా దరిద్రమేనే, 2 రోగాల కుప్పలేనే. వాళ్ళ దగ్గరికి ఓకే ఇట్లనే అనుకోయే అంటే నా మాట కదా. పౌత ఆళ్ళ దగ్గరికి పోతుంది, ఆళ్ళ దగ్గరనే ఉంటుంది, ఆళ్ళ దగ్గరనే తింటది. జ్వరం రాకపోతే ఏమవుతుందిగా? నీ గింత సందర్తి గింత ఎత్తవే. ఇక ఇప్పుడు వచ్చింది జ్వరమేనా? ఏమైంది? దాకా తీసుకోమా. జ్వరమే కదా వచ్చింది అంటున్నావా? ఇలా జ్వరం వచ్చింది, రేపు ఇంకేదన్నా అవుతుంది. ఇదంతా కాదే, నీకు మేం కావాలన్నా వాళ్ళు కావాలన్నా, ఈ ఇంట్లో మేముండాలన్నా వాళ్ళు ఉండాలన్నా నువ్వే ఆలోచించుకో. చూసుకుంటా ఒక్క పొలం చంపుకుంటావా? నువ్వు బిడ్డ. అరే ఇట్లా మాట్లాడతాను? ఇంకెట్లా మాట్లాడాలి? ఇన్ని రోజులు నేను ఒక్క పట్టింది చాలు, వాళ్ళకి సేవ చేసింది చాలు. ఇక నాకు ఆ ఓపిక లేదు. ఇంట్లో మేముండాలన్నా వాళ్ళు ఉండాలన్నా నువ్వే చెప్పు. మాతోనే మాట్లాడుతున్నావా రే నువ్వు? రేపు మాపు అయితే పుట్టుకుంటారు, గాలం పడుకొని ఎట్లుంటేనే మీరే కావాలి నాకు. అయితే వాళ్ళను ఇంట్లో నుంచి పంపాయి. ఏం మాట్లాడతావే బాబా నువ్వు? ఇప్పుడు ఎట్లా పంపిస్తారు ఇంట్లో నుంచి? అయితే మేమే పోతాం, నీ అయ్యమ్మతోటి నువ్వే ఉండు. రాబిడ్డా, నేను చెప్పేది నేనే జరా. నువ్వు ఎప్పుడద్దు, నేను నిన్నుడద్దు. నువ్వు చెప్పింది చాలు, నేను నిన్నది చాలు. నువ్వు వాళ్ళని పంపించట్లేవు కానీ నేనే పోతా. దా. సరే, నువ్వు చెప్పినట్టే వాళ్ళ ఇంట్లోకి నిలబడతా, సరేనా? అప్పుడు అన్న కదా దావకాలు తీసుకుపోతా అని, తీసుకుపోయి అక్కడిక్కడ విడిచిపెట్టేస్తా. సరే, ముందుగా పని అయిపో. చేస్తా. మీరు చెప్పినట్టు తింటే ఏ ఇంట్లో ఉండదు. మా సాల్తి ఓడుకుంటా. బాపు దావకాలు కొంబారి. ఏంది బిడ్డ, దావకానికి తీసుకుపోతావా? ఏమయ్యా, కొడుకు దావకానికి తీసుకుపోతారట. అట్లనే బటన్ తీసుకోపోరి. ఎందుకు బిడ్డ? అటు చూపించుకొని ఇటు అచ్చుడే కదా. బాపుకు తక్కువ బాగుంది కదనే, తగ్గేదాకా 2-3 రోజులు ఉంచురు అక్కడ, మొత్తం అడగచ్చుకోరు బట్టలు. సరే తెత్తా. బాపు మొత్తం తగ్గేదాకా కానీ ఉండు. 2-3 రోజులు మంచిదే, 4 రోజులు మంచిదే. ఉంటా బిడ్డ, ఉంటా. ఇంకేమైనా అవసరం చెప్పు.
చెప్తా. సరే డాక్టర్ దగ్గర ఏం దాయకు మొమాట పడకు అన్నీ చెప్పాలి. అన్నీ చెప్తా బిడ్డ, ఆ, అన్నీ చెప్తా. సరే బిడ్డ బా అమ్మా. బాబు డాక్టర్కి ఏం చెప్పడు, డాక్టరు నువ్వు చెప్పని. చెప్తా బిడ్డ, నాకు కూడా మోకాలు నడవత్తలేవురా. నువ్వు కూడా చూస్తుంది కనుపా. మంచిగా చూస్తారా? మంచిగా చూస్తావు, పెద్ద డాక్టరే. పెద్ద డాక్టర్ అట అయ్యా, మంచిగా చూస్తానట. పా ఏంది బిడ్డ ఈడాపిను? దిగురమ్మా దిగురి. ఏమైందిరా? ఆగే. ఏంది కొడుక గీడికి తీసుకొచ్చినావు? ఎవరు లేరు. అమ్మా ఒక్కడ మా దోస్తుగా ఉంటాడే, వాడిని కలిసేస్తా నేను. మీరు ఈయనే ఉండుర్రి, 5 నిమిషాలు వస్తా. ఇక్కడ ఇడిచిపెట్టిపోతే ఎట్లా బిడ్డ? ఆడు మళ్ళీ దుబాయ్ పోతాడు రేపు, కలవడు మళ్ళీ అట్లా. చెప్పను అత్తవా? చెప్పను అత్త. జల్ది రారా. జల్లి అత్త బాబు, మీరు కూర్చోండి. బాపుకు బాగా తగ్గత్తందిరా. చెప్పండి రా కొడుక, దావకాన పోదాం. సరే అమ్మా. చెప్పండి రా బిడ్డ. చెప్పండి రా బిడ్డ. ఏందయ్యా వాడు ఎవరిని జాగలు ఇడిచిపెట్టిపోయిండు. నీకేమో దగ్గు బాగా వస్తుంది. ఇక్కడ ఎవరు కూడా లేరు కాదయ్యా. అయ్యో అతను అన్నాడు కదనే, ఒక 5 నిమిషాలు ఓపిక పట్టవా. ఆడే అతడే 5 నిమిషాలు అయినాక అత్తడు కానీ నేనంటే ఆగుతానయ్యా. కిందికో మీదికో నీకు దగ్గు బాగా వస్తుంది. నా బాధ అంతా నీ గురించేనయ్యా. నువ్వు కిందగానే మోసపోతాంటే నా పంచ పనులు వెళ్ళకపోతానే. రాజా గిన్ని రోజులు ఓపిక పట్టినా కానీ ఈ ఒక్క 10 నిమిషాలు, ఈ 15 నిమిషాలు ఓపిక పట్టవా. ఆడు చూపెడతాను అన్నాడు కదనే. సరే తీయ్యా, ఆడు దావకన్నా చూపిస్తా అన్నాడు కదా. ఆడు చూపించినాక ఈ దగ్గు అంత తక్కువ అవుతుంది. సరే 10 నిమిషాలు అయితే, ఇంకా పావు గంట అయితే వాడు వచ్చేదాకా కూర్చుందాం. రాని దావకన్నా పోదాం. పానాలు పోతున్నాయి. అయ్యో కొంచెం సేపు పొరుగయ్యా, దగ్గు తక్కువ అవుతుంది. కూర్చుంటే ఎక్కువ వస్తుంది. పండుకో. ఏవయ్యా అయ్యా, లే అయ్యా, లే కూర్చో. ఏమయ్యా కొడుకు పోయి 2-3 గంటలు అవుతుంది. వాడు ఇంకా రాకపోయే. నాకెందుకు భయం అవుతుందయ్యా. సప్పుడు ఎద్దలేవేందయ్యా నేను మాట్లాడతాంటే. రాడే. ఏంది రాడా? వాడు రాడే, రాడు. ఏందయ్యా నువ్వు మాట్లాడేది? వాడు దోస్తుగాని కలిసేస్తా ఈయన కూర్చుండ అన్నాడు కాదు. నువ్వేం మాట్లాడతానవే? నాకేం అర్థమైంది లేదయ్యా. ఏమైందో చెప్పు. ఏడువగయ్యా చెప్పు. ఏమైందయ్యా చెప్పు. ఏమైందయ్యా చెప్పు. వాడు మనల్ని విడిచిపెట్టిపోయిండే. వాడు రాడే, వాడు రాడు.
నేను చెప్పేది వినేజరా. నువ్వు ఎప్పుడద్దు నేను ఇనుడద్దు. నువ్వు చెప్పింది చాలు, నేను ఇన్నది చాలు. నువ్వు వాళ్ళని పంపించట్లేవు కానీ నేనే పోతా దా. సరే నువ్వు చెప్పినట్టే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగొడతా, సరేనా? అప్పుడు అన్న కదా దవాఖాన తీసుకుపోతా అని, తీసుకుపోయి అక్కడిక్కడ నిలిచిపెట్టా. సరే చెప్పిన పో. ఏందయ్యా నువ్వు మాట్లాడేది? అయ్యో 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 ఏమైందయ్యా? అయ్యో దేవుడా, అయ్యో అయ్యో నన్ను పోదమ్మా. అయ్యా పిల్లలే జ్వరం తగ్గిందా బిడ్డ? కొంచెం కొంచెం టాబ్లెట్ వేసుకున్నావా? ఆపిల్ మళ్ళీ ఒకటి తిన్నప్పటికి ఎవరా మంచిదేనా? అంత మంచిదేరా. ఇప్పుడే వచ్చినవరా? ఎప్పుడే వస్తాను. దాని లోపలికి ఉందా? వద్దురా, నిన్నే ఉంటుంది, నేను లోపల రాను కానీ. కూర్చొని ఏమైందిరా? అరే నిన్ను ముచ్చట అడిగితే చెప్తావారా? ఏమనుకోవద్దు మరి. దానికే ఉందిరా, అడుగు. నీ బిడ్డ అంటే నీకు అంత ఇష్టమారా? ప్రాణం రా నా బిడ్డ అంటే. అవునారా? నీ బిడ్డ నీకు పానమైనప్పుడు నీ అవ్వయ్యకు నువ్వు అట్లా కాదారా? సరే కానీ అమ్మ బాప ఏరా కనబడతలేరు? తీర్థయాత్రలకి రా. అవునారా? ఇదో బతకారా? నువ్వు మనిషివారా? ఏమైందిరా అట్లా మాట్లాడతాను? ఏమైందా? అవ్వ ఏటిదేనంటే ఏమంటాను? తీర్థయాత్రలకు వేరారా? అవును. ఉచ్చగాల లెక్క నడు రోజు విడిచిపెట్టి వచ్చావు కాదా? ఇదో బతకారా? నువ్వు మనిషి మాట్లాడుతున్నావు ఇంకా. అరే నీ బిడ్డ నువ్వు మంచిగా చూసుకుంటావా? నిన్ను చిన్నప్పుడు అట్లా చూసుకోలేరా? అరే నీ బిడ్డ ఇలా పానం అంటాను, నీ అవ్వయ్య కట్లే పానం కదా, అల్లారు ముద్ద చూసుకుంటున్నావు కదా. నిన్ను చిన్నప్పుడు జ్వరం వచ్చిన నొప్పి వచ్చిన బంగారం వాళ్ళు చూసుకున్నారా? అలా గింత అనగానే రోడ్డు మీద విడిచిపెట్టచ్చు. అలా గతేం కావాలరా? నీకు కొంచెమన్నా మానవత్వం ఉందారా? నేను ఇలా అలా చూడకపోతే అలా గతేమవురా? వాళ్ళు పుచ్చగాళ్ళకి ఏడుతురా రోడ్డు మీద. సిగ్గు అనిపిస్తలేవరా కొంచెమన్నా? పిల్ల మాటలు పట్టుకొని అవ్వాయిని బయట విడిచిపెట్టేస్తావారా? చెప్పురా, మాట్లాడు. అరే నాకు అవ్వాయి లేరురా. నాకు అవ్వాయి ఉంటే దేవుని లెక్క పూజించరా. నీ అసలు దరిద్రుడు అవ్వాయి ఉంటే బయట విడిచిపెట్టేస్తురా. అరే నా బిడ్డ అని గౌరవంగా చూసుకుంటున్నావు కదా, రేపు అయ్యే చేతే పెడితే పోతుందిరా. కానీ నువ్వు మొగోడిరా, అవ్వయ్య బాధ్యత నీదేరా. నీ బిడ్డకు నువ్వే నేర్పిస్తారు, రేపు మమ్మల్ని కూడా గిట్లే చూసుకో బిడ్డ అని. రే మనిషి పుట్టిగా పుట్టినప్పుడు ఇంత మానవత్వం ఉండాలా? అరే బుజ్జవా, నీకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు కదా, నీకు అన్నగాడు కూడా ఉన్నారు కదా. నీ వదిలేకి ఇట్లా చేస్తే నీ తల్లిదండ్రుల గత ఏమవుతుంది చెప్పు? చెప్పురా. అరే మాట్లాడరా, ఏడుచుడు కాదు. నువ్వు మనిషివారా? రే ఇక్కడ చూడు, నీ అసోడు లేబట్టే. ఏంటిరా ఏంటి? నేను రాగా నీ అసోడు దగ్గర అసలు కరాను. రారా ప్లీజ్ రా. ఎందుకురా? ఎందుకు? మనని కూడా రా. ఎక్కడున్నా చెప్పురా. లేరు, చచ్చిపోయారు.
క్షమించత్తమ్మా మామయ్య నన్ను క్షమించుర్రి బాబు పది బాబు నన్ను క్షమించే చెప్పిన మాట మిమ్మల్ని కాదనుకునే బాబుడు నా పిల్ల మాటలు పట్టుకొని మిమ్మల్ని ఎక్కువ నేడిచిపెట్టి వచ్చిన పిల్ల పోతే ఎక్కువ పిల్ల వస్తుంది కానీ కన్న తల్లిదండ్రులు దొరకరు బాబు అత్తమ్మ మామయ్య నా స్వార్థానికి ఆలోచించుకొని మిమ్మల్ని ఇంట్లోకెళ్ళి పంపేయమన్నా అంతేగాని వేరే ఉద్దేశం లేదు మీరు ఎక్కడికి పోవడద్దు నా తప్పు నేను తెలుసుకున్నా నన్ను క్షమించు ఇగో ఏమయ్యా రేపే అత్తమ్మని మామయ్య పెద్ద దవాఖానకు తీసుకుపోదాం అత్తమ్మ లోపలికి పని నానమ్మ